వెయ్యి తుమ్మెదలు జుమ్మంటూ చేసే ఓ శబ్దం వినగానే జనం తలలు పైకి లేస్తాయి. ఎందుకంటే అందరికీ ఆ శబ్దం బాగా గుర్తుండిపోయింది. దాని పేరే డ్రోన్. పెళ్లిళ్లలో ఫోటోలు తీయడం దగ్గర నుంచి రైతులు తమ వ్యవసాయం కోసం పురుగు మందులు చల్లేదాకా డ్రోన్ మనుషుల జీవితాలలో మమేకమైపోయింది. అసలు ఓ డ్రోన్ షాట్ లేనిదే ఓ వీడియో కూడా ఉండటం లేదు. డ్రోన్ గురించి ఒకప్పుడు ఆశ్చర్యంగా చదివేవాళ్ళం. 4 చక్రాల బ్యాటరీతో తిరుగుతూ ఉండగా అది పైకి లేవడాన్ని ఆశ్చర్యంగా చూసాం. కానీ నేడు ఓ టీనేజర్ నిమిషాల్లోనే డ్రోన్ను గాల్లోకి లేపి ఎక్కడ కావాలంటే అక్కడ సురక్షితంగా ఆపరేట్ చేయడం చూస్తే ఔరా అనిపిస్తోంది. ఒకప్పుడు డ్రోన్ ప్రయోగించడాన్ని దూరం నుంచి చూసాం. ఇప్పుడు ప్రతి సందర్భంలో ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటున్నాం. వివాహాది శుభకార్యాలకు డ్రోన్ కెమెరా ఉండాల్సిందే. క్రిమి సంహారకాల పిచికారీ కోసం ఇప్పుడిప్పుడే డ్రోన్ల వాడకం మొదలైంది. ఈ హవా ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. జనం చాలా క్రియేటివ్ గా వాటిని ఉపయోగించడం చేస్తున్నారు. వైద్య రంగంలో అగ్ని ప్రమాదాలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు డ్రోన్లు ఉపయోగించుకుని ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించడం చేస్తున్నారు. నిజానికి చాలా తక్కువ కాలంలోనే డ్రోన్ అన్నది జనం అందుబాటులోకి వచ్చిందని చెప్పాలి. అయితే ఈ హవా ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. డ్రోన్ పరిమితి అపారంగా విస్తరిస్తోంది. అవి మంచి కోసం, చెడు కోసం కూడా ఉపయోగపడే అవకాశం ఉంటోంది. సరిహద్దుల్లో పహారా సమయంలో సైనికుడిగా మారుతోంది డ్రోన్. ఇటు నగరాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అవతారం కూడా ఎత్తుతోంది. ప్రకృతి విపత్తుల గురించి ముందే చెప్పుకున్నాం. ఆ సమయంలో మనసున్న వాలంటీర్ల సేవలు అందిస్తోంది, ప్రాణాలు కాపాడుతోంది. సెల్ ఫోన్ తర్వాత అంతగా జనానికి దగ్గరవుతున్న ఆవిష్కరణ ఇదే కావచ్చని అంటున్నారు విశ్లేషకులు. డ్రోన్ అంటేనే అందరికీ తెలుస్తుంది. దీనికి తెలుగులో పేరు లేదు. ప్రస్తుతానికి ఇది మహాభారతంలో ద్రోణాచార్యుడంతా కీలకమైపోయింది. బంధువుల పెండిలో డ్రోన్ కెమెరాలు వాడారనో, పక్క ఊరి రైతులు డ్రోన్తో క్రిమి సంహారకాలు పిచికారీ చేశారనో ఏదో ఒక రూపంలో వీటి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మారుమూల ప్రాంతాలకు ఔషధాలను పంపడానికి కూడా వైద్యులకు అక్కరకు వస్తున్నాయి. ప్రభుత్వానికి భూముల సర్వేకు, కొలతలకు, పహారాకు ఒకటేమిటి ప్రతి చోట ప్రతి రంగంలో డ్రోన్ రంగంలో దిగాల్సిందే. ఇందు కలడందు లేడని సందేహం వలదు అన్న చందంగా డ్రోన్ ప్రతి రంగంలోకి దూసుకుపోతోంది. రానున్నది నిజంగానే డ్రోన్ యుగంగానే చెప్పుకోవచ్చు. డ్రోన్ అనేది నిజానికి ఓ రోబో లాంటిది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందిస్తున్న శక్తివంతమైన కానుకగా చెప్పుకోవచ్చు. సాంకేతిక పరిభాషలో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లేదా యుఏవి అని పిలుస్తారు. ఖచ్చితత్వం, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే శక్తి దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. హెలికాప్టర్తో పోలిస్తే అత్యంత చవకైనది. వచ్చే రెండేండ్లలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద డ్రోన్ తయారీదారు అవుతుందని అంచనా. ఇప్పటికే మనం డ్రోన్ల వినియోగంలో అగ్రదేశాలకు ధీటుగా నిలుస్తున్నాం. ఓ 20,000 ఉంటే చాలు చేతిలోకి డ్రోన్ వచ్చేంత చవకగా మారిపోయింది. అమెజాన్లో సైతం ఈ డ్రోన్లు రోజుల వ్యవధిలోనే దొరికిపోతున్నాయి. డ్రోన్తో తీసిన వీడియో షాట్లు లేనిదే ఆ సినిమాకు అంత అందం చేకూరడం లేదు. ఎంత చెయ్యి తిరిగిన ఫోటోగ్రాఫర్ అయినా సరే నేల మీది నుంచే ఫోటోలు తీస్తాడు. మహా అయితే స్టాండ్ మీద నిలబడే దృశ్యాన్ని బంధిస్తాడు. ఆకాశంలోకి హెలికాప్టర్, ఎయిర్ బెలూన్ లాంటివేవీ లేనట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగరలేడు. ఆ పని డ్రోన్ చాలా తేలికగా చెయ్యగలదు. అలా చేస్తోంది కూడా. డ్రోన్ కెమెరా వచ్చాక ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ విభాగాల్లో సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కుతోంది. ఛాయాగ్రాహకులకు కొత్త కోణం దొరికింది. దృశ్యానికి సమగ్రత వచ్చింది. రాజకీయ నాయకులు ర్యాలీలు, సభలు, సమావేశాలను మరింత బాగా కండ్లకు కడుతున్నారు. కస్టమర్లకు సరికొత్త విజువల్స్ ఎక్స్పీరియన్స్ అందిస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా తలనొప్పులు తగ్గాయి. ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద క్రేన్లు, స్టాండ్లు తెప్పించాల్సిన అవసరం లేకుండా పోయింది. గతంలో అంతెత్తు మీద నుంచి షాట్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలైన వారు ఉన్నారు. లక్షల విలువైన కెమెరా చేజారితే అంతే సంగతులు. కానీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన డ్రోన్ను తరలించడానికి పెద్దగా ఏర్పాట్లు అవసరం ఉండదు. తరలించడం పెద్ద కష్టమేం కాదు. ఓ మోస్తరు సూట్ కేసు సరిపోతుంది. రియల్ ఎస్టేట్, అడ్వర్టైజింగ్ రంగంలోనూ డ్రోన్లు సంచలనాలు సృష్టిస్తూ ఉన్నాయి. వార్తా పత్రికలు, ఛానళ్లు సైతం చాలా సందర్భాల్లో డ్రోన్ల సహాయం తీసుకుంటున్నాయి. ప్రత్యేకించి ప్రకృతి విపత్తుల సమయంలో అవి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లా పనిచేస్తున్నాయి. నిర్మాతలు డ్రోన్ ని సృష్టించిన శాస్త్రవేత్తకు పాదాభివందనం చేయాల్సిందే. ఆ ఒక్క ఎక్విప్మెంట్ తోనే చాలా కష్టాలు తీరిపోతున్నాయి. కోట్ల రూపాయల ఖర్చులు తప్పిపోతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ దశలో లొకేషన్లో ఎంపిక చేసుకోవడం, పర్మిషన్లు తీసుకోవడం చాలా సులభం అయిపోయింది.
షూటింగ్ సమయంలో ఆంక్షలకు లక్షలు పోసి హెలికాప్టర్ అద్దెకు తీసుకోవాల్సిన ఇబ్బంది లేదు. యుద్ధాలు, కార్ చేజింగ్లు, అగ్ని ప్రమాదాల్లో హీరో సాహసాలు లాంటి ఎన్నో దృశ్యాలను చవకగా షూట్ చేసుకోవచ్చు. ఏ హిమాలయ సౌందర్యాన్ని వెండితెర మీద చూపించాలంటే డ్రోన్ కెమెరాను మించిన మాధ్యమం లేదు. న్యూస్ రీల్, షార్ట్ ఫిల్మ్ చేయడానికి, అభివృద్ధి పనులు, డాక్యుమెంటరీలు తీయడానికి డ్రోన్ కెమెరాని ఆశ్రయిస్తూ ఉన్నారు. ప్రారంభంలో ఆర్మీకే పరిమితమైన డ్రోన్లను ఇటీవల కాలంలో వివిధ రంగాల్లో ఉపయోగించుకోవడానికి ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. డ్రోన్ నడిపేందుకు అనేక నిబంధనలు ఉన్నాయి. మొదట్లో 2.4 గిగాహెచ్కు ఎక్కువ, 2.4 గిగాహెచ్కు తక్కువ కెపాసిటీతో 2 రకాల డ్రోన్లు ఉండేవి. వీటిలో 2.4 గిగాహెచ్ కంటే తక్కువ డ్రోన్లను నడిపేందుకు అనుమతి ఇచ్చేవారు. ఆ తరువాత నిబంధనలను సడలించి వీటికి పచ్చజెండా ఊపారు. కొత్తగా నానో, మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్ 5 రకాలుగా విభజించారు. నానో డ్రోన్ 250 గ్రాముల బరువు ఉంటుంది. దీనిని నడపడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఇది 50 అడుగుల ఎత్తు వరకు వెళుతుంది. అంతకు మించిన సామర్థ్యం ఉన్న ఆ మేరకే నడిపించాల్సి ఉంటుంది. మైక్రో డ్రోన్ 250 గ్రాముల నుంచి 2 కిలోల బరువు ఉంటుంది. స్మాల్ డ్రోన్ 2 కిలోల నుంచి 25 కిలోల బరువు ఉంటుంది. మీడియం డ్రోన్ 25 కిలోల నుంచి 250 కిలోల బరువు ఉంటుంది. లార్జ్ డ్రోన్ 150 కిలోలకు మించి ఉంటుంది. వీటిని నడపడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA, CAA అనుమతులు తీసుకోవాలి. అనుమతితో పాటు 2 ఏళ్ల వ్యవధి కలిగిన పైలట్ లైసెన్స్, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జారీ చేస్తారు. ఈ సంఖ్యను డ్రోన్ పై అతికించాల్సి ఉంటుంది. ఎక్కడ కొనుగోలు చేశారు, ఎందుకు ఉపయోగిస్తారు అనే విషయాలతో పాటు డ్రోన్ లైసెన్స్ తీసుకునే వ్యక్తి ఆధార్ కార్డు వంటి పూర్తి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. స్థానిక పోలీసులు అనుమతులు తప్పనిసరి. అనుమతులు లేకుండా డ్రోన్ ఉపయోగిస్తే పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా మిలిటరీ ప్రాంతాలు, అణు విద్యుత్ కేంద్రాలు, సరిహద్దు రేఖలు, విమానాశ్రయాల దగ్గర నిషేధం విధించారు. ఈ నిబంధనలను కొద్దిపాటి మార్పులతో వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తూ ఉన్నాయి.